హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నేర్చుకుందాం విత్ ఉషా. దయచేసి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోండి. తరచుగా మీ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. ఇవాళ వీడియోలో కుర్తీ స్టిచ్చింగ్ చూద్దాము. దీనికి ఫస్ట్ మనం నెక్ లైన్ని ఫినిష్ చేసుకోవాలి. దానికోసం నెక్ లైన్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో ఇలా 1.5 ఇంచ్ వరకు ఒక పట్టీని కట్ చేసుకోవాలి. దాన్ని ఇక్కడ చూపించినట్లుగా కరెక్ట్గా నెక్ లైన్ మీద ఈక్వల్గా ఉండేటట్టు అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఈ అంచు వెంట మనం ఒక కుట్టు వేసుకోవాలి. అలాగే ఇది బ్యాక్ బాడీ పార్ట్ అండి. దీనికి కూడా సేమ్ అలాగే నెక్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో ఒక పట్టీని కట్ చేసుకుని ఇక్కడ చూపించినట్లుగా అరేంజ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ పట్టీని కట్ చేసుకుని స్టిచ్ చేసుకునే వీడియో మీకు క్లియర్గా ఇంతకుముందు పెట్టానండి. ఒకవేళ మీరు చూసి ఉండకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. నేను ఇప్పుడు కుట్టేసాను. ఇది అంచు వెంట కుట్టు వేసేసిన తర్వాత ఇలా చూపించినట్లుగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ పెట్టుకునేటప్పుడు కుట్టు తెగిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పీస్ని రైట్ సైడ్న పెట్టి స్టిచ్ చేసాం కదా, దీన్ని రాంగ్ సైడ్కి అంటే లోపల వైపుకి ఇలాగా టర్న్ చేసేసుకోవాలి. ఇది ఇలా టర్న్ చేసిన తర్వాత మనం అంచు వెంట స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అంచు వెంట స్టిచ్ వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే లోపల వైపున ఇది ఫోల్డ్ చేస్తాం కదా లోపలికి, దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ కూడా మనం అయితే చేతి కుట్టు వేసుకోవచ్చు, లేదంటే మెషిన్తో కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం నెక్ లైన్ అంతా స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ కూడా, ఈ ఫ్రంట్ బాడీ పార్ట్కి ఆల్రెడీ నేను స్టిచ్ చేసేసాను. ఇదిగో చూడండి, లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసాను. సేమ్ అలాగే బ్యాక్ బాడీ పార్ట్కి కూడా నెక్ ఫినిషింగ్ చేసేసాను. ఇలా చేసిన తర్వాత ఫస్ట్ బ్యాక్ బాడీ పార్ట్ని నేలపైన పరుచుకుని దానిపైన ఇలా అంటే రైట్ సైడ్స్ టుగెదర్ వచ్చేటట్టుగా ఫ్రంట్ బాడీ పార్ట్ని కూడా మనం పరుచుకోవాలి. ఆ తర్వాత ఈ షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ నేను స్టిచ్ చేసేసాను. ఈ షోల్డర్ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత మనం స్లీవ్స్ అటాచ్ చేసుకుంటాము. స్లీవ్స్ అటాచ్ చేయడానికి ఇలా డ్రెస్ని, ఇది రాంగ్ సైడ్ అండి, రాంగ్ సైడ్ పెట్టము, దీన్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకుని ఇప్పుడు రైట్ సైడ్స్ టుగెదర్ వచ్చేటట్టుగా మళ్ళీ మనం స్లీవ్ని తీసుకుని దీనిపైన ప్లేస్ చేసి ఇలా ఇక్కడ చూపించినట్లుగా మొత్తం ఈ లైన్ అంతా మళ్ళీ ఇటువైపుకి, అంటే ఎప్పుడు కూడా మనం సెంటర్లో స్టార్ట్ చేసి ఒకవైపు ఫస్ట్ స్టిచ్ చేసుకొని తర్వాత రెండో వైపు స్టిచ్ చేస్తాం అనమాట. అదేవిధంగా రెండో స్లీవ్ కూడా మనం అటాచ్ చేసుకోవాలి. నేను రెండు అటాచ్ చేసేసాను. దాని తర్వాత స్లీవ్ చివర మనం ఇక్కడ ఈ ఎడ్జ్ ఫినిషింగ్ కోసం ఏం చేయాలంటే యాక్చువల్గా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలి. అయితే నాకు ఇక్కడ సెల్వ్ ఎడ్జ్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ సింగిల్ ఫోల్డే చేస్తున్నాను. అదే మీకు రా ఎడ్జెస్ వస్తే మాత్రం డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండు స్లీవ్స్కి కూడా స్టిచ్ చేసేసుకోవాలి. రెండు స్లీవ్స్ అలా స్టిచ్చింగ్ ఎడ్జెస్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఇంకా ఈ స్లీవ్ ఎడ్జెస్ దగ్గర నుండి కింద హిప్ పాయింట్ వరకు కూడా మనం జాయిన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. హిప్ పాయింట్ వరకు స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ పైకి కూడా వేసుకుంటాం, అంటే 2 సార్లు స్టిచ్ చేసుకుంటే బెటర్ అండి. అలా రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసేసాను చూడండి. ఇలా జాయిన్ చేస్తూ స్లీవ్ ఎడ్జ్ దగ్గర నుండి హిప్ పాయింట్ వరకు రెండు వైపులా కూడా నేను స్టిచ్ చేసేసాను. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత మనం ఇంకా కింద సైడ్ కట్స్ ఉంటాయి కదా, ఆ కట్స్ దగ్గర ఎడ్జెస్ని ఫినిషింగ్ చేసేస్తే మనకి డ్రెస్ రెడీ అయిపోయినట్టే. ఇలా ఒక ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ హిప్ లైన్ దగ్గర హిప్ పాయింట్ దగ్గర నుండి కింద వరకు ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ దీన్ని ఇంకొక ఫోల్డ్, అంటే మనం డబుల్ ఫోల్డ్ చేస్తున్నాం అనమాట. మనం 1 ఇంచ్ తీసుకున్నాం చూడండి మెజర్ చేసుకున్నప్పుడు గేరా దగ్గర నుంచి, ఆ 1 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి అనమాట. అలాగే కింద కూడా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. నాకు ఇవి ఆల్రెడీ ఫినిష్ చేసి వచ్చాయి మెటీరియల్స్, నేను చేయట్లేదు. అంతేనండి, డ్రెస్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మీకు ఇందులో ఏదైనా అర్థం కానట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.